యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూస్తూ ప్రతిరోజు ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేయడము, వాక్యమును ధ్యానించడము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవడము ఎవ్వరూ మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 143 అధ్యాయము 1 వచనము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములను చెవియొగ్గుము. నీ విశ్వాస సత్యమును బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ దావీదు గారు రాసిన యొక్క ప్రతి ఒక్క మాట మరి కీర్తనలో మనము చదువుతుంటే ఒక విలువైన ముత్యముల కంటే విలువైన మాటలుగా మరి మనకు దేవుడిచ్చి ఉంటున్న ఈ మాటలు మన హృదయంలో ప్రతిరోజు కూడా ఫలించాలి. దావీదు కీర్తనలు చదువుతూ ఒక్కొక్క మాట ఒక అమూల్యమైన మాట. ఆ మాటలు వింటుంటే అసలు హృదయాలలో నిజంగా తెలియని ఒక సంతోషము, ఇంకా మన జీవితంలో అటువంటివి ఏమైనా మలినాలు ఉంటే సరి చేసుకోవాలి, పాపం ఉంటే తొలగించుకోవాలనే ఒక గొప్ప మాటలు ఈ యొక్క కీర్తనలో రాయబడిన మాటలు, దావీదు గారు రాసిన మాటలు ఇక్కడ తెలియదు. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములు చెవియొగ్గుము. చాలామంది ప్రార్థన జీవితం, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, కానీ ఆ ప్రార్థన చేసే ప్రార్థన దేవుని సన్నిధానంకు చేరాలి. ఆ ప్రార్థన చేరాలి అంటే నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన? ఎంతోమంది చేస్తూ ఉంటాం ప్రార్థనలు. ఎలా అంటే వెలుగెత్తి చేస్తాం, కానీ అంతరంగంలో నుండి దేవునికి మొరపెట్టే విధానంగా పెట్టారు. కొద్దిమంది అన్ని పాపాలు మూట కట్టుకొని హృదయంలో అలాగే ఉంటవి, అవి అలానే ఉండిపోతవి, కానీ వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. హృదయంలో ఉన్న పాపాలు తొలగించుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన విన్నపము ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడ కొద్ది దూరముగానే నీ చుట్టూగానే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే నీ చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే మధ్యలో ఒక గోడ ఉంది. ఆ గోడే నీ పాపపు మూట కలిగిన గోడ. ఆ గోడ ఉండబట్టే ఆ ప్రార్థన అనేది దేవుని సన్నిధానముకు చేరలేకపోతున్నది. అందుకే ఇక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములను చెవియొగ్గుము అంటున్నాడు. మొరపెట్టే విధానం, నీ విశ్వాస సత్యమును బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన! దేవుడు మనకు ఎన్నో ఇవ్వాలి, ఎన్నో సమకూర్చాలి అనుకుంటాడు, కానీ మనలో మన ప్రార్థన విన్నపము విశ్వాసాన్ని కలిగి ఉండలేక, మన యొక్క నీతి క్రియలను కలిగి ఉండలేని స్థితిని కలిగి, పాపం అనే ఒక మూట అడ్డుగా ఉండి, ఆ అడ్డుగోడను బట్టి మన విన్నపము, మన ప్రార్థన అనేది దేవుని యొక్క సన్నిధానముకు చేరలేకపోతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే ప్రతి విషయంలో కూడా ఉంటున్న ప్రతి పాపముని విడిచిపెట్టి మనం చేసే ప్రార్థనలు కూడా మనల్ని మనం తగ్గించుకొని, ఎంతగా అంటే మరి సుంకరి పరిచర్యుడు ఎంత ప్రార్థన చేశాడు. మరి సుంకరి ప్రార్థన ఎలా ఉంది, పరిచర్యుడి ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన కూడా అలాగే నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు విని గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ముందు పాపమని గోడ కూల్చబడాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, మనము తగ్గించుకొని ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకి ఒక ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాము. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా, ఏ యొక్క ప్రతి నేకంలో కమాదర వెనిజావాస్టి గ్లో మై కెనిమాస్టి కౌరి మై కెల్ మై కా ఫ్లవరి మా ఆత్మస్వరూపుడ ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి నాయన, నీ జ్ఞానము చేత వర్ధిల్లింప చేయమని అడుగుతున్నానయ్యా. నీ అద్భుత కార్యములు వారి పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏం చెప్పమంటారు? ఆమేన్ అన్న.